ఇలాగా వర్షాలు విస్తారంగా పడుతున్న రోజులలో దగ్గు జలుబు లాగా చాలా మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఉంది. దగ్గు జలుబుల గురించి అందరూ చెప్తూ ఉంటారు, కానీ దీని గురించి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇదే గొంతు నొప్పి. అయితే ఈ గొంతు నొప్పి కూడా చాలా ఇబ్బందికరం. మరి దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గొంతు నొప్పి, దీన్ని తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలని వరుసగా మనం తెలుసుకుందాం. చాలా కామన్గా అకారణంగా వచ్చేటువంటి గొంతు నొప్పులలో 80% కేవలం వైరస్ వల్లనే వస్తూ ఉంటాయి. వీటికి యాంటీబయాటిక్స్ కొన్నిసేసి వాడేసుకుంటూ ఉంటారు, కానీ దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి అది తీవ్రస్థాయి సమస్య కింద మారుతూ ఉంటాయి. మన దేశంలో వాతావరణం మారిన ప్రతిసారి కూడా ఇలాంటి గొంతు సమస్యలు రావటం చాలా సాధారణం. ఆయుర్వేద ప్రకారంగా శరీరంలో కఫం అలాగే వాత దోషాల తాలూకు అసమతుల్యత వల్ల ఈ గొంతులో వాపు అలాగే నొప్పి వస్తూ ఉంటాయి. ఈ సాధారణ సమస్యను ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకునేటువంటి పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన ఇంటి వైద్యం ఉంది. ఉప్పు నీరు. ఉప్పు నీళ్లతోటి పుక్కిలిస్తే అమేజింగ్ ఫలితం కనిపిస్తుంది. ఇది డ్యామ్ షూర్ ట్రీట్మెంట్గా చెప్పొచ్చు. గోరువెచ్చని నీళ్ళలో అరచెంచాడు ఉప్పు వేసి రోజుకి 3 సార్లు పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి. అయితే ఇలా వేసేటటువంటి ఈ ఉప్పు అనేది నాన్ అయోడైజ్డ్ సీ సాల్ట్ అయితే ఇంకా మంచిది. ఇలా చేస్తూ ఉంటే గొంతులో ఉండేటువంటి అసౌకర్యం వెంటనే తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ గుంజేస్తుంది. ఇది ఉప్పు నీళ్ల తాలూకు ఆ ద్రవాభిసరణం అంటే ఆస్మాసిస్ ప్రక్రియ ఇక్కడ కీలకం. దీని ద్వారా గొంతు కణజాలం నుంచి అదనపు ఇన్ఫ్లమేషన్, వాపు ఇదంతా బయటకు వచ్చేస్తుంది. దీంతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. బ్యాక్టీరియాని ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అందుకే ఉప్పులో ఊరేసినటువంటి ఆవకాయ కానీ లేకపోతే ఉప్పులో నానబెట్టిన చేపలు కానీ ఉప్పు చేపలు కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కాలం నిలవ ఉండడానికి కారణం వాటిలో నీరంతా బయటకు వెళ్ళిపోవటం అంటే ఇన్ఫ్లమేషన్. మన గొంతులో కూడా ఇన్ఫ్లమేషన్ బయటకు వచ్చేస్తే ఈ గొంతు నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. కాబట్టి హెడ్ రెమెడీగా మనం ఈ ఉప్పు నీళ్లతోటి పుకిట పట్టడం గురించి చెప్పుకోవాలి. తేనె నిమ్మరసం తాలూకు మిశ్రమం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో 1 చెంచాడు తేనె కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఉదయం అలాగే సాయంత్రం ఇంటర్నల్గా తాగుతూ ఉండాలి. తేనె అనేది గొంతు నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది, సూదింగ్గా అనిపిస్తుంది. తేనెలో సహజమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆ ఇన్ఫెక్షన్స్ని నాశనం చేయడానికి సహాయపడతాయి, కణజాలం త్వరగా కోలుకునేలాగా చేస్తాయి. ఇక అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అల్లంతో తయారు చేసుకునే టీ గురించి. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తాజాగా తొరిమిన అల్లాన్ని నీళ్ళకి వేసి మరిగించి రోజుకి 2 కప్పుల చొప్పున ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే గొంతుకి చాలా మంచిది. ఇది గొంతులో ఉండేటువంటి మంటని చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్ అనేటటువంటి ఒక క్రియాశీలక సమ్మేళనం శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఔషధం కింద పనిచేస్తూ నొప్పుల్ని తగ్గిస్తుంది. ఇలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోల్డెన్ మిల్క్ అంటే పసుపు పాల గురించి. నిద్రపోబోయే ముందు 1 గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు కొద్దిగా మిరియాల పొడి కలుపుకోవాలి. చిటికెడు పసుపు కొద్దిగా మిరియాల పొడి ఈ పాలకి రెండింటి కలిపి తీసుకుంటూ ఉంటే సిప్స్ లాగా అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇది గొంతుని లోపల నుంచి శుభ్రం చేస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే యాంటాక్సిడెంట్ సూక్ష్మ క్రిముల్ని చంపి గొంతు కణాల డ్యామేజ్ని నివారిస్తుంది. ఇక వేడి నీటి ఆవిరి కూడా ఇలాగే పనిచేస్తుంది. ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని తలపైన ఒక టవల్ కప్పుకొని రోజుకి 10 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. అవసరమైతే నీళ్ళకి కొద్దిగా యూకలిప్టస్ అంటే నీలగిరి నూనెని వేసుకోవచ్చు. ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళాల్లో పెరిగిపోయినటువంటి శ్లేష్మం అనేది కరిగిపోయి గాలి సులభంగా ఆడేలాగా శ్వాసక్రియ అనేది మెరుగుపడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. మీకు గొంతు నొప్పి అనేది సర్వసాధారణమైన సమస్య అయినప్పటికీ కూడా సరైన సమయంలో ఇంట్లో దొరికేటటువంటి ఈ సహజ సిద్ధమైన పదార్థాలతోటి మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఆదిలోనే అంతం అవుతుంది, కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు వెంటనే మందులు మొదలుపెట్టేసి వాడేయకుండా ముందు వంటగదిలో ఉండేటువంటి ఔషధాలను ట్రై చేయటం మంచిది. మన శరీరానికి ఈ సహజ మద్దతుల్లో ద్వారా అంటే ఇట్లా న్యాచురల్ రెమెడీస్ ద్వారా దాన్ని మన శరీరానికి మద్దతు ఇవ్వటం అనేది చాలా అవసరం. అప్పుడు ఇది దీర్ఘకాలపు ఆరోగ్యానికి పునాది కింద ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం తెలియాలి అనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు 3 డాట్స్ కనిపిస్తాయి కింద. దానిపైన మీరు క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ పాప్ అవుతుంది. దాంట్లో హైప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఆ హైప్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. శుభం.